హాయ్ అండి. వెల్కమ్ టు మీ వసంత కిచెన్. ఈరోజు వంకాయ, మునక్కాయ, టమాటా కర్రీ. ఈ కర్రీ చపాతీల్లోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా. ముందుగా 2 వంకాయల్ని కడిగి కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకున్నాను. 2 టమాటాలు, 3 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక మునక్కాడ పొడుగుది కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని తాలింపుకు కావాల్సిన ఐటమ్స్ వేసుకున్నాను. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 అర స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వేగనివ్వాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలపెట్టి టమాటా, మునక్కాయ వేయాలి. ఒకసారి కలపెట్టి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలబెట్టాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి వంకాయల పిండి కర్రీలో వేయాలి. కొంచెం సేపు కలబెట్టి మూత పెట్టి 2 సెకండ్లు మగ్గనివ్వాలి. ఈ కర్రీ గ్రేవీ కోసము 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 15 జీడిపప్పు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని ఈ జీడిపప్పు టమాటా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలబెట్టి 1 స్పూన్ కారం వేయాలి. కలబెట్టాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. 1 మినిట్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీలోది వేసుకోవాలి. పేస్ట్ మొత్తం వేసి 1 అర గ్లాస్ వాటర్ వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 సెకండ్లు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కలబెట్టి ఒక స్పూన్ చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. ఒకసారి కలిపి మునక్కాయ మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలపెట్టుకోవాలి. ఒక సెకండ్ మగ్గనిచ్చి
ఇప్పుడు నూనె పైకి తేలింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ వంకాయ మునక్కాయ టమాటా కర్రీ. చూశారు కదండి నా రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.